హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకున్నాను కదండి. పప్పు చేస్తున్నాను, కందిపప్పుతో పప్పు చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను కదా, చిన్న కడాయి. దాంట్లో వచ్చి 1 స్పూను ధనియాలు వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు వేయించి చేసుకుంటే పప్పు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ దూరగా వేయించేసుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకునేసి వేయించేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ పప్పు అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు. తర్వాత వచ్చి పప్పు వచ్చి 1 గ్లాస్ అంత పప్పు, మన టీ గ్లాస్ అంత పప్పు కడిగి నానబెట్టుకున్నాను. 1 హాఫ్ అన్ అవర్ పప్పు నానితే ఒదుగుతుంది. ప్లస్ వచ్చి టేస్ట్ కూడా బాగా వస్తుందండి. రుద్దుకోవడానికి కూడా బాగా ఎక్కువ వస్తుంది పప్పు కూడా. తర్వాత వచ్చి ఆ పప్పు నానింది కదా, ఆ పప్పులేకే ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసేసుకున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 4 టమోటాలు పండు వేసుకున్నాను కట్ చేసి. తర్వాత పండు మిరపకాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు 2 కలిపి చేసుకున్నానండి. ఈ పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చి 10 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత తగినంత చింతపండు వేసుకున్నాను. తర్వాత 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకున్నాను. 1 గుప్పెడంత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. తర్వాత తగినన్ని నీళ్ళు వేసేసుకునేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. పొంగితే పైకంతా రాకుండా ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుందని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒకసారి ఆయిల్ వేసేసుకుందాము. కొంచెము 1 స్పూన్ అంత ఆయిల్. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు చాలండి. ఎందుకంటే పప్పు నానింది కాబట్టి 4 విజిల్లు పెడితే చాలు. విజిల్ వచ్చేసిందండి. చూడండి, పప్పు కూడా మెత్తగా అయిపోయింది 4 విజిల్లకి. ఈ నీళ్ళన్నీ వంపేసుకుందాము. నీళ్ళు ఏమి ఎక్కువ లేదండి. ఇది కొంచెం పప్పుచారు కూడా తీసేసుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మెదిపేసుకుందామండి. పప్పును రుద్దేసుకుందాము. ఈ విధంగా రుద్దేసుకుందామండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నీ న్యాచురల్గా వేయించి చేసేది కాబట్టి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత పప్పు మెదిగిపోయింది. ఇక్కడ స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబాళ్ళు, పోపు దినుసులన్నీ వేసేసుకున్నానండి. అవి వేగిన తర్వాత ఇక్కడైతే వీడియో కట్ అయింది. తర్వాత వచ్చి 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు తుంచేసుకున్నాను. 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. 4 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చ దంచి వేసుకున్నానండి. అక్కడ వీడియో కట్ అయిందని నేను చూపించలేకపోయాను. ఈ విధంగా పోపు అయితే వేగిపోయిన తర్వాత పప్పులోకి వేసేసుకుందాం మనము. పప్పు అయితే ఉడుకుతుంటేనే స్మెల్ అంత బాగా వచ్చిందండి. పప్పులోకైతే పోపు వేసేసుకునేసి మూత పెట్టేసుకుందాం. కొంతసేపు మూత పెట్టేసుకుందాం, ఆవిరి బయటికి పోకుండా ఉంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.